హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. వదినతో వ్లాగ్ ఉంది అన్న అని చెప్పేసి చాలామంది కామెంట్లు అయితే చేస్తారు. ఫైనల్లీ మీ కామెంట్స్ అన్నీ కన్సిడర్ చేసి ఈరోజు ఇంకొక వీడియో అయితే షూట్ చేయబోతున్నా. అది వచ్చేసి ఏంటి అంటే అక్షయ్ వచ్చేసి స్టూడియోకి వస్తా అని ఎప్పటించో అడుగుతుంది. సో ఇప్పుడు పోయి స్టూడియోకి అయితే తీసుకొచ్చిన తర్వాత ఆమె రియాక్షన్ ఏంది ఏం కదా అని చెప్పేసి మీరైతే చూడండి. పోయినసారి ఉగాది పండుగ రోజు ఇక్కడికి వస్తుందని చెప్పేసి మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టినాం అందరం కలిసి. సో ఇప్పుడు మొత్తం అక్కడ చెత్త అట్నే ఉన్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె రియాక్షన్ ఎట్లుంటుందో ఈ వీడియోలో మీరైతే చూడబోతున్నారు. సో ఇప్పుడు వచ్చేసి ఇంటికి పోయి ఆమె తోలుకొని అయితే వస్తున్నాను. మా రాజావాను మంచి ఇంటికాడ ఉండే అంటే ఇనక మొత్తం కూరలు అన్నీ నలుపుతుంది అన్నట్టు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదేం కూర చెప్పే? సుక్కకూర. తెలుసా నీకు? ఈ సుక్క కూర, ఇది కొత్తిమీర కూర. ఇది పాలకూర. ఇంకా పెద్ద చెట్లు టమాటా, పచ్చిమిర్చి. ఈ పెద్ద చెట్లు తోటకూర. అవోటి అన్నీ అలికింది. ఆడ అలికింది, ఏడ అలికింది, ఇవన్నీ మొత్తం కూడా. మొన్న ఆధార్ కార్డు ఇవ్వమన్నది నేను. ఆధార్ కార్డుకి రాలేదా? దీని గురించే ఇది అమ్మనంటే మార్కెట్లో ఆధార్ కార్డు కావాలన్నట్టు. సో ఆధార్ కార్డు గురించి ఆన్ చేసింది మొన్న. ఇవి తీసుకుపోమా? పాలకూర అయినా ఇది అది రెండు. అది సుక్కకూర తినరా ఎవరు ఇంట్లో? తొద్దుతి. సో స్టూడియోకి పోదాం అని చెప్పేసి ఎప్పంచాలు అడుగుతుందని చెప్పేసి తోలుకొని అయితే వచ్చిన. ఇప్పుడు స్టూడియోలో ఏం చూస్తావు చూద్దా. ఇక గ్యారేజ్ చూస్తావు. మరి గ్యారేజ్ చూడలే కదా. మరి ఏమంటారు? గ్యారేజ్ అంటే అట్నే ఉంటుంది. మరి మా పనులు అట్నే ఉంటాయి అన్నీ. ఇక ఇంకా మొన్న ఎట్లా తెలుసా, పాతింప సామాన్ దుకాణం అనుకొని అమ్ముదామని వచ్చారు. రేకులు కావని వచ్చారు. అన్న పాత రేకులు కావన్నా అని అంటే పాత రేకులు వద్ద ఏమొద్దా అంటే సపరేట్గా వెళ్ళి. ఇది వచ్చేసి అబ్బాస్ గారి స్కూటీ. గత 2-3 రోజుల నుంచి ఇది ఇక్కడనే ఉంటుంది. ఎందుకు ఉంటుంది ఏం కథ అని చెప్పేసి ఫర్దర్గా మీకు ఏదైనా వీడియోలో నేనైతే చెప్తా. మొన్న వాటర్ లోపల చూసినావా ఇట్లా జీరో గ్రావిటీ అని, ఇదే పొక్క క్లోజ్ చేసినాం. ఇప్పుడు ఇలానే ఉన్నా లోపల. ఇప్పుడు అది మేము తయారు చేసిన టెస్లా కారు. అది తయారైతే త్వరలో స్టార్ట్ అవుతుంది. ఈ వారం స్టార్ట్ అవుతుంది. ఇంకా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వచ్చేసి నడుస్తున్నాయి. ఏ ప్రాజెక్టు ఎప్పుడు వస్తుంది ఏం కథ, అసలు మేము ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నామని చెప్పేసి వీళ్ళకి కూడా మా ఐడియా అయితే ఉండదు. మీరు ఎట్టయితే టీవీలో చూస్తారో ఆడియన్స్, వీళ్ళు కూడా అట్నే వస్తారు. ఫస్ట్ మాడిపండు తింటావా? ఏది స్టేర్స్దా? ఓకే, మాడిపండు తింటావా? మొన్న మేము ఏం చేసినామా అంటే మీకు వీడియోలో బ్లాగ్ తీయలేదు నాకు తెలిసి. మామిడి పండ్లు తెచ్చి మక్క పెట్టినాము అన్నీ. ఒకవేళ మంచిగా ఉంటే నొక్కేద్దాం. మరి గడ్డ వేసిన మక్క మొక్కలే తీ బయట ఒకటి మొక్కలే. దానిమ్మ పండు అనేది దానిమ్మ పండు అంటున్నా, సంతరా మక్కలే మక్కుతున్నాయి. ఉన్నది మక్కినాక తెచ్చి మక్కిందా? పచ్చగా ఉన్నాయి అంతే, పెట్టేసి. సో అవి మక్కినాక తీసుకుపోవాలి. కొన్ని కొత్త మామిడికాయలు కూడా ఉన్నాయి, డిఫరెంట్ మామిడికాయలు ఉన్నాయి అలా. అవి మక్కినాక తినాలి. జింగడు మక్క పెట్టండి. ఇప్పుడు ఎందుకు తీసుకోవచ్చు. ఇంకో చిన్న గ్యారేజ్ పోతావా వాళ్ళకు? ఆ రోజు కూడా ఉగాది రోజు డైరెక్ట్ స్టూడియోలోకి వచ్చిన తర్వాత పూజ చేసింది, వెళ్ళిపోయింది. ఇవన్నీ తిరగలేదు. అబ్బా ఎట్లుంది స్టూడియో? చెత్త ఉంది స్టూడియో. మరి గట్టినే ఉంటుంది. ఇది మొత్తం ఖాళీ ఉంచాలి, వీళ్ళు ఒక సోఫా సెట్ తీసుకోవాలి అనుకున్నా. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే దీంట్లో మొత్తం గ్రౌట్ పెట్టిపించేది ఉంది. ఆ గ్రౌట్ పెట్టియాలి, తర్వాత సైడ్కి షెడ్ వేయాలి. షెడ్ వేసిన తర్వాత ఈ సామాన్ మొత్తం వాళ్ళకి షిఫ్ట్ చేయాలి, తర్వాత ఫర్నిచర్ తీసుకురావాలి. అట్లయితే ప్లాన్ చేసినాము. చుట్టూ అవుటర్ వాల్ ఇది చేపించేది ఉంది. అవుటర్ వాల్ కూడా కంప్లీట్ చేయాలి. మస్తు పని ఉన్నది. ఇంకా ఇలా ఇది మా బెడ్రూమ్ కిచెన్. ఎట్లా స్టార్టింగ్ లో నీట్గా ఉండే. స్టార్టింగ్ లో
ఏం లేకుండా స్టార్టింగ్. ఇగో నీకు స్పెషల్ గిఫ్ట్లు తెచ్చిన కావన్నా నాకా? ఇవ్వచ్చు. అబ్బో ఈ వీడియో కోసం కావచ్చు, వీడియో కోసం తెచ్చి నాకంటే. ఇటు పెట్టుకో ఒకసారి. బ్యాగ్ మంచిగా ఉంది బ్యాగ్. ఇప్పుడు ఎవరాలకైతే సెట్ అవుతుంది. ఈ టీవీ తీసుకపోదామా? ఇది ఇక్కడ ఉన్నా కానీ ఎవరు చూస్తలేరు దీంట్లో వీడియోలు. సో ఇంటికి తీసుకోకపోతే ఇంటికైనా యూజ్ అయితే అవుతుంది. ప్లాన్ చేద్దాము. ఒకవేళ ఇంటికాడ సెట్ అవుతుంది అంటే ఆడ కూడా మీద సెట్ అయ్యేటట్లేదు రూమ్లో. ఒకవేళ సెట్ అయితే తీసుకపోదాం. జియో మొత్తం తీసుకొని పోయినా మనకు సెటప్ బాక్స్ కినా డైరెక్ట్ మనకు అది 60 కెమెరాలకు పని చేస్తుంది, ఈ టీవీకి పని చేస్తుంది, కింది టీవీకి పని చేస్తుంది, అమ్మల దాంట్లోకి మూడింటికి పని చేస్తుంది. చూద్దాం, ప్లాన్ చేద్దాం. స్పేస్ తక్కువ ఉంది అన్నట్టు. ఇది మా ఫ్రిడ్జ్ ఓపెన్ చేయి. ఏమని అలా ఇక నీ గురించి తెచ్చిన మనం మర్చిపోయాను ఇచ్చుడు. అబద్ధాలు అబద్ధాలు వీడియో కోసం ఇవన్నీ. తీసుకోవాలి. ఇది ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్. ఇవి అవి అయిపోయినాయి. మరి ఏం డబ్బులు అవి? అవి వీడియో గురించి తెచ్చినాం, కావాలంటే తీసుకో. వీడియో కోసం అయితే ఉండదు. చాక్లెట్ కాదు వస్తుంది, అదేదో వీడియోలో మిగిలినాయి. ఇవన్నా ఒక్కటి తీసుకో అంతే. ఇది తీసుకో. రెండు ఎందుకు? ఇది ఒకటి ఇది ఒకటి. అదే వీడియో కోసం అయితే ఇంకేమన్నా పాపడాలు ఎవరైనా ఇట్లా పెట్టుకునే వాళ్ళు ఉన్నారా? మేము క్యాంపింగ్ గురించి తెచ్చుకున్నాము. మామిడి పండ్లు అవి ఫ్రూటీ మామిడి పండ్లు ఉన్నాయి. మామిడి పండ్లు కావాలంటే తీసుకో. ఇవే మొన్న తెచ్చినట్టు కూరగాయలు తెచ్చాను. కోయాలా? ఇప్పుడు వద్దు ఏమొద్దు, నీకు కావాలంటే పొంగ తీసుకున్నావు. ఇక్కడ ఓసుడు ఏమొద్దు. మెయిన్ లేచి నడుతుంది. అబ్బో వర్షం అవుతుంది. ఎండ ఎట్టా కొడుతుందంటే ఎండ తాకిడికి నెత్తి నొత్తుంది. మొత్తం ఇదంతా ఘోరంగా నొత్తుంది. మేము ఇన్వర్టర్ పెట్టిపించినాం కదా, ఇది మస్తు పెద్దగా అయిపోయింది. ఇన్వర్టర్ కూడా 4 బ్యాటరీలు పెట్టిపించినాం కదా, బ్యాకప్ ఎక్కువ ఉండాలి కదా, మన పీసీలు బాగా ఉంచుతాయి. సో కరెంట్ ఎట్లయినా పోతలేదు. సో మేము ఇంకొకటి సిస్టమ్ ఒకటి బై చేద్దామని చూస్తున్నాము కరెంటు కోసము. సో మేబీ ఒకవేళ షిఫ్ట్ చేస్తే ఇలా 2 బ్యాటరీలు ఉంచి ఇక్కడ ఈ మిగిలిన 2 బ్యాటరీలను ఇంటికి షిఫ్ట్ చేద్దామని చూస్తున్నాము. ఇంటికి షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ మనం ఇన్వర్టర్ తీసుకొని కనెక్ట్ అయితే చేద్దాం. మన గ్రౌండ్ ఫ్లోర్కి ఇన్వర్టర్ కనెక్షన్ లేదు. సో దానికి ఇవన్నీ ఏంటి అనుకున్నది? ఇవే అది మనది, అది కావచ్చు. గ్యాస్ క్యాన్లు అవన్నా. ఇది మన సబ్స్క్రైబర్ ఒక ఆయన రక్తంతో తయారు చేసి ఇచ్చిండు. ఆయన రక్తంతోనా? ఏ రక్తం తెలియదు కానీ నాకు చెప్పుడు మాత్రం ఆయన రక్తమే చెప్పిండు. మరి ఆయన రక్తమే కావచ్చు, వేరే రక్తంతో ఎందుకు చేస్తారు? సిద్దిపేట ఆయన, సాయి అట ఆయన పేరు. మంచిగా ఉంది. మన ప్లే బటన్స్. ఇంకోటి రావాలి. ఇంకోటి దేనికి వస్తుంది? నాకు కొత్త ఛానల్. నీకు ఛానల్ లేదు, నీకు యూట్యూబ్ లేదు, ఓన్లీ ఇన్స్టాగ్రామే. యూట్యూబ్ ఛానల్ మర్తుకున్నాయి. అన్నిటికి వచ్చిందా? బ్లాగ్స్ కి, ఫ్యామిలీ ఛానల్ కి అన్నిటికున్నా ఒక్కటి. ఇదేంటి ఎక్స్పెరిమెంట్స్ దా? తెలుగు ఎక్స్పెరిమెంట్స్ మళ్ళీ అయిపోయింది. రేడియం కూడా పిచ్చుకోవాలి దానికి. ఇది 100K అదే 1 మిలియన్. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ కావాలని అన్నది కదా, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దామా వద్దా కామెంట్ అయితే ఎన్న తెలిసి అయితే అవసరం లేదు. నువ్వు ఏం పెడతావు వాళ్ళ బ్లాగ్స్, డైలీ బ్లాగ్స్ రెండిట్లలో మన ఇద్దరం దాంట్లో నేను ఒకదాన్ని. అంత లేదు, ఒకటే ఛానల్ ఉండాలి. 2 ఛానల్ అయినా అంటే మళ్ళీ నీకు నాకు కూడా లొల్లి అవుతుంది. వద్దు, ఒకటే ఛానల్ అయినా. ఏదో అట్లా అన్నా. ఇప్పుడు ఏమైతుంది చెప్తున్నా, రావాలా అన్నా? ఏమైంది? సరే బ్లాగ్స్ ఛానల్ కే గోల్డ్ ప్లే బటన్ వస్తుంది. సరే ఈ రూమ్ లో రాగానే చల్ల ఉంది. చల్ల ఉండడానికి రీజన్ ఏంటో తెలుసా? ఏసీ కెమెరా కూడా సెటప్ అయ్యి ఉంది. ఇంకొక వీడియో షూట్ చేసేది ఉంది, అది ప్లాన్ చేయాలి. విజ్జిగాడు కూరగాడు వచ్చేసి లేరు. కూరగాడేమో పెద్దగుట్ట అని ఉంటుంది మా దగ్గర, ఆడికి పోయిండు. విజ్జిగాడు ఇక్కడ పండుగ ఉంది, కొద్దిసేపు మేము కూడా పోవాలి. లేట్ అయిపోయినాం ఆల్రెడీ. ఈ వ్లాగ్ పోస్ట్ చేసిన తర్వాత పోతే ఒకవేళ పోతే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంతే ఇక. ఇది నా సిస్టమ్, నువ్వు ఆల్రెడీ చూసింది. అవన్నీ నువ్వు పూజలు చేసింది ఆల్రెడీ. నేను నిలబడి మనం ఫోటో దిగింది. అందరు ఏ అన్నది దిగిన ఫోటోకి. ఆ రోజు కూడా వ్లాగ్లో చేతులు ఎవరు, అవి బొట్లు పెట్టింది ఎవరు, పట్టిల సౌండ్ ఇవన్నీ అన్నారు. అంతా డీటెయిల్గా చూస్తారా అంటూ వీడియో. సో 3 ఫోటోలు వచ్చేసి ఇక్కడనైతే పెట్టినాం. ఇది మా స్టూడియో టూర్. ఓకే పాపం పై సాల్ప ఒక్కొక్క వీడియో షూట్ చేసుకునేది ఉంది. సో అందు గురించి తొందర పంపించేస్తున్నా. సో ఇప్పుడు వచ్చేసి ఇంటికి పోయి ఆమెను దించేద్దాం. ఆ తర్వాత వచ్చి మనం మెయిన్ వీడియో అవుతుందో అయితే ప్లాన్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఇంటికి అయితే వెళ్తున్నాము. మరి నా పానం నాకు చాలా విలువైన, నీకు ఇవ్వగానే నేను ఇది ఏంటిదో ఎరికేనా?
పెట్టేదని చెప్పినా. ఇక దీంతోనే వాడతాం పాములు. ఓమా స్కూటీ నడుపుతా అని అంటుంది. కాళ్ళు అందే నాకు తెలిసి అందుతాయి. నడిపినాక నువ్వే చూడు, షాక్ అందుకుంటే? అవుతావు. సరే షాక్ అవుతానంట. ఈడ కాదు, ఈ రోడ్డు మీద ఇయ్య నీకు. ఒకవేళ పోతే గణపురం ఇక పెద్ద రోడ్డు మీకు పోదాము. ట్రాఫిక్ లేనిది ఆడ నడుపు. పో స్టార్ట్ చేసి గిడిదే కింద పడ్డావనుకో నాకు సంబంధం లేదు, ముందే చెప్తున్నాం. పాప నువ్వే చెప్పాలి. కాలే అంతలేదు, కింద పడతావే. వెనక గుంజు, భయపడకు, ఏం కాదు. స్టార్ట్ చేద్దాం. ఎట్లా స్టార్ట్ అవుతారు ఎరికేనా? వస్తుంది. బ్రేక్ పట్టు, ఆలస్యం ఆన్ చేయాలి ఫస్ట్. అజ్జా అజ్జా అరే ఎందుకు భయపడుతున్నావు? కింద పడతావని. కింద పడితే ఇళ్ళకే నడపస్తుందా నీకు? మీకు ఎక్కించినాక ఇస్తా భయపడి తీసుకో. డేంజర్ నాకు జల్లు అని ఇక్కడ ఇస్తలేమో అట్టే ఉరుకుంటారు బుక్కుంటే. 2026లో బిగ్గెస్ట్ అడ్వెంచర్ స్కూటీ అయితే ఇచ్చిన, ఏమైతే చూడాలి. పా వెళ్ళా ముసలాయన వస్తున్నాను గుద్దేవు. వెళ్ళా అరే ఎక్సలేటర్ బాగా కేకు నువ్వా వెళ్ళా. కార్ వస్తుంది వెనక్కే. మరి నేను అసలు కారు మా వాళ్ళకే ఇక బండి మంచిగా నడుపుతుంది. అది అక్క జరుగురు స్కూటీ సూపరా. ఏదాకా మెల్లావో ఏదైనా బండి వచ్చినప్పుడు మలపాకు, ఏదైనా ఆపు మలుపు సరేనా. ఓ మెల్లా. నేను చూసినప్పుడు కూడా ఇది వరకు 2-3 సార్లు వేరే స్కూటీ నడిపింది, మంచిగా నడుపుతుంది. కాకపోతే లైన్ దిక్కు పోతుంది బాగా. సో నేర్పియాలి మెల్లమెల్ల, పర్ఫెక్ట్ చేయాలి స్కూటీగా. ఇప్పుడు నా అర్జెంట్ ఎమర్జెన్సీ అవసరం ఉంటే పోవచ్చేటన్నా, వాళ్ళంతా వాళ్ళ ఓనికన్నా యూజ్ అవుతుంది. అందా నడుపుతావా? వెళ్ళే పోవాలా మరి సరేనా. ఎట్లా అనిపిస్తుంది నడుపుతున్నా? భయం అవుతుందా? సంటర్లకు ఎందుకు పోతున్నావు పొంగ? ఇప్పుడు నేను లేనప్పుడు ఆడ మలిపే కాడ కూడా కింద పడుతుందేమని చెప్పేసి మస్తు భయం అయింది. కాకపోతే కింద ఏం బాగాలేదు, మంచిగా మలుపుతుంది. కాళ్ళే మొత్తమే అంతలో వీకు కింద కాళ్ళ అంతా. నేను లేనుగా వెనక కింద పడితే అట్లా అయితే ఏం కాదు. మళ్ళీ మెల్లేవా స్పీడ్ ఒకసారినా. బుల్లెట్ మీద ఎంత స్పీడ్ పోయినా ఏం భయం కాదు, కానీ స్కూటీ మళ్ళీ పైపు ఏమైనా నడుపుతుంది కదా, అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని పోతున్నాం. బా చెర్ర అయితే గాయస్ బస్సుకి అయితే గుర్తుండే. మల్పే కాడ సక్క మల్ప రాలేదు, జస్ట్ మిస్. తోబకాడ మల్పే కాడ గీడా మంచిగా మలిపిన. అబ్బా ఇప్పుడు నిజం చెప్పు. నిజమే, నువ్వే మీరు రామని మాడపని నడుపుకో. ఇంకున్నాయా? ఖరాబ్ అవుతుంది తీసుకో. ఇది మన మంచిగా కాదురా, ఇవి మన లేకుంటే కొనుక్కొచ్చినాయి ఒకటి. ఇది ఖర్చు అయితే పెట్టుకున్నది తీసుకో. వీడు కడప ఆడిస్తా, కడప మీదకి ఇస్తా. బాగా అయితే పెళ్లి చేసుకుంటట్లేడు. ఆడ ఎప్పుడు చేసుకుంటాడు గాని చేసుకుంటాడు. అరే పెట్టురా సామాన్లు అన్నీ గట్టి టేపు.
పెట్టుర్రి. సో ఇప్పుడు వచ్చేసి ఇంటికి అయితే వెళ్తున్నాం. మిమ్మల్ని దించేసి వచ్చిన తర్వాత మాదొక వీడియో ప్లాన్ అయితే ఉంది. ఆ వీడియో అయితే షూట్ చేసుకోవాలి. ఇటు వేయండు చిన్నవాడు. ఏంటిది రాదే? ఏంటిది అదే? ఏం డబ్బాలు? చెప్పినా కదా గైస్, ఒక వీడియో అయితే షూట్ చేస్తున్నామని చెప్పేసి ఆ వీడియో షూటింగ్కి అయితే పోతున్నాం ఇక. సో ఇది ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త బ్లాగ్ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్.